కడప గడపలో జూదం కయ్యం పెట్టింది. జమ్మల మడుగులో కమలనాథులు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరు లేఖాస్త్రాలు సంధిస్తుంటే మరొకరు చండాలపు రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేతల మధ్య పేకాట విషయంలో గొడవ మొదలైందా లేదా పాత గొడవలకు కంటిన్యూగా పేకాటను అడ్డం పెట్టుకున్నారా అన్న చర్చ కొనసాగుతుంది. ఇక ఇదే గొడవలో లేటెస్ట్ గా పోలీసులు ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలో కాకపుట్టిస్తోన్న పేకాట. ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఉక్కుపాదం మోపుతామన్న ఎస్పీ. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఓవైపు అధిష్టానం ప్రణాళికల్ని రచిస్తుంటే ఇక్కడున్న కొద్దిపాటి ప్రజాప్రతినిధులు ఫైటింగ్ చేసుకుంటున్నారు. కడప జిల్లాలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. దీని మధ్య సోలార్ పవర్ ప్లాంట్ విషయంలో మొదలైన గొడవ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా ఆదినారాయణ రెడ్డి అనుచరుడు దేవగుడి నాగేశ్వర రెడ్డిని టార్గెట్ చేశారు ఎంపీ సీఎం రమేష్. జమ్మలమడుగులో జూదం, మట్కా, అక్రమ మద్యం దందాలపై చర్యలు తీసుకోవాలంటూ కడప జిల్లా కలెక్టర్ కు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దేవగుడి నాగేశ్వర రెడ్డి బహిరంగంగా పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని 12 టేబుల్స్ ఏర్పాటు చేసి టేబుల్ కు 9 మందితో పేకాట ఆడిస్తూ లక్షల్లో పందేలు వేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్. పేకాటతో పాటు జమ్మలమడుగులో మట్కా, గ్యాంబ్లింగ్, అక్రమ మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయని వీటిపై దర్యాప్తు చేయాలంటూ ఉన్నతాధికారుల్ని కోరారు. సీఎం రమేష్ లేఖతో జమ్మలమడుగులో జరుగుతున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ చేశామన్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, పేకాట, మట్కా, గ్యాంబ్లింగ్ లాంటివి ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. జమ్మలమడుగులో ఎస్పెషల్లీ దాని మీద ఆయన ఒక ఎంపీ లెటర్ రాశారు కదా, ఆ లెటర్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఆ లెటర్ మీదనే కాకుండా ఓవరాల్గా కూడా అన్ని సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి స్థావరాల మీద కూడా కన్సర్న్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు చెక్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది రొటీన్గా కూడా చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా జోదగాళ్లపై చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ అశోక్, 10 రోజుల నుంచి రైడ్స్ చేస్తున్నామని, ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయినటువంటి మట్కా, గంజా, తర్వాత పేకాట ఇలాంటివన్నిటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎలాంటి ప్లేసెస్లో ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయనేసి ముమ్మరంగా వీటి మీద లాస్ట్ 10 డేస్ నుంచి కూడా రైడ్స్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్లో రైడ్స్ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మట్కా కానీ, గంజా కానీ, గ్యాంబ్లింగ్ కానీ వీటిల్లో కఠినంగానే మేము వ్యవహరిస్తాం. సీఎం రమేష్ ఉన్నతాధికారులకు లేఖ రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. తన నియోజకవర్గంలో జూదం ఆడిస్తున్నట్టుగా తేలితే తానే వాళ్లను శిక్షిస్తానని రమేష్ రాజకీయ కోణంలోనే ఆ లేఖ రాశారని, ఆయన ఎవరిని బతకనివ్వరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీప్గా ఎంక్వైరీ చేయమని డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి డిఎస్పీ చెప్పినాను. ఆ విషయం జమ్మలమడుగు డిఎస్పీ ఎంక్వైరీ చేసినాడు. అది సుత్త లెటరు, రాజకీయ కోణంలో ఇచ్చిన లెటరు. ఆయన ఎవరిని బతకనియాడు. దరిద్రపు ఆలోచనలు, దరిద్రపు లెటర్. పార్టీ ఏం లేదు, ఇక్కడ దరిద్రపు ఆలోచనతో దరిద్రపు లెటర్ ఇచ్చినాడు. దానికి రుజువు, చక్కటి రుజువు ఏం జరిగింది ఎంక్వైరీ చేయమని నేనే స్వయంగా చెప్పిన. 1% ఎంక్వైరీ ఉంటే వాడు చేసినోడు చెప్పుతో నేనే కొడతాను. జమ్మలమడుగులో సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. గతంలో పవర్ ప్లాంట్ విషయంలో ఇద్దరి అనుచరులు బహిరంగంగానే కొట్టుకున్నారు. ఇప్పుడు జూదం విషయంలో ఇద్దరి మధ్య గొడవ మరింత ముదిరింది. ఈ విషయంలో అధిష్టానం జోక్యం చేసుకోవాలని స్థానిక క్యాడర్ కోరుతోంది. వైపు జమ్మలమడుగులో పేకాట క్లబ్బులపై దాడులు చేస్తున్న పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.